మనం తీసుకునే ఆహారంలో మోస్ట్ నెగ్లెక్టెడ్ కాంపోనెంట్ ఏదన్నా ఉంది అని అంటే ఫ్యాట్స్. మనందరికీ ఉన్న అవగాహన ఏంటి? మనం కొవ్వు పదార్థాలు తింటే బాడీలో కొవ్వు పెరిగిపోతుంది అని అనుకుంటాం. కానీ వాస్తవానికి ఏంటనంటే బాడీలో కావాల్సినంత గుడ్ ఫ్యాట్స్ ఇవ్వకపోతే మన బాడీకి కావాల్సిన హార్మోన్స్, అది స్ట్రెస్ హార్మోన్స్ కావచ్చు, సెక్స్ హార్మోన్స్ కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు, థైరాయిడ్ హార్మోన్స్ కావచ్చు, సరిగ్గా రెగ్యులేట్ అవ్వవు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్మోనల్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న మనలో చాలామందికి గుడ్ ఫ్యాట్స్ బాడీకి వెళ్ళకపోవడం వల్లనే ఇష్యూస్ రావచ్చు. గుడ్ ఫ్యాట్స్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళినాయో ఆటోమేటికల్గా అది కొలెస్ట్రాల్గా మారి హార్మోన్ని దాని పని చేసుకొని ఇచ్చేటట్టుగా చూసుకుంటూ వస్తుంది. గుడ్ ఫ్యాట్స్ అంటే ఎలాగంటే గుర్తించడం అని అంటే సహజంగా మెడికల్ టర్మినాలజీలో మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఈ గుడ్ ఫ్యాట్స్ని ముఫా పుఫా అని పిలుస్తూ ఉంటాం. తీసుకునే ఆహారంలోకి కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటూ రావడం, నెయ్యిని ఇంక్లూడ్ చేసుకుంటూ రావడం, ఈసారి నుంచి ఎగ్గు తింటున్నప్పుడు పచ్చ సొన్నతో సహా కలిపి తినడానికి ట్రై చేయడం, నట్స్ ఎప్పుడైనా తీసుకుంటున్నప్పుడు భయపడకుండా పెర్ డే ఎవరమైనా సరే 24 గ్రామ్స్ ఆఫ్ నట్స్ వరకు తినచ్చు. సో ఈ 24 గ్రామ్స్ నట్స్ తినడం వలన మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అందడమే కాకుండా దానివలన గుడ్ కొలెస్ట్రాల్ తయారయ్యి బాడీలో ఉన్న హార్మోనల్ రెగ్యులేషన్ని ఈజ్ చేసుకుంటూ వస్తాయి.